seems to hear. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా వస్తే మాత్రం నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే కొంచెం నా పర్సనల్ వర్క్స్ వల్ల అయితే వీడియో అయితే పెట్టలేకపోతున్నాను ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి డైలీ నేనైతే వీడియోస్ పోస్ట్ పెడతాను. నాకు కొంచెం సపోర్ట్లా ఉండండి, ఓకేనా? మీరు మెటీరియల్ చూసి డౌన్లోడ్ చేసుకుని వెళ్ళకండి ఫ్రెండ్స్. కొంచెం లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. నాకు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను నెక్స్ట్ చాలా బెటర్ వీడియో తీసుకొస్తాను మీకోసం, ఓకేనా? కొంచెం ఒక సపోర్ట్లా ఉండండి ఫ్రెండ్స్. మీకు ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నా, మీకు ఎలాంటి ప్రీసెట్స్ ఇంపోర్ట్ అవ్వకపోయినా తప్పకుండా కామెంట్ చేయండి. నేను 100% దానికి సొల్యూషన్ చెప్తాను, ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడైతే చాలా సింపుల్ ఫ్రెండ్స్. మీరైతే దీనికి సంబంధించిన బీట్ మార్క్ అండ్ ప్రీసెట్ నేను 2 లింక్స్ ఇచ్చాను. మీరైతే దీన్ని సింపుల్గా మీ ఫోటోస్ పెట్టుకుని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. నాకైతే ఈ వీడియో చాలా బాగా నచ్చింది. మినిమం ఒక నాకు 20 minutes పట్టింది ఫ్రెండ్స్, ఓకేనా? ఎడిట్ చేయడానికి మీరు 2 minutesలోనే ఎడిట్ చేసుకోవచ్చు. చాలా డెడ్ ఈజీ. కొంచెం కూడా స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీకు చాలా బాగా అర్థమవుతుంది, ఓకేనా? కొంచెం కూడా స్కిప్ చేయకండి. మీరు చూస్తున్న వీడియో కిందనే ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ ఉంటుంది. అక్కడి నుంచి అయితే మీరు ప్రతి ఫైల్ అయితే మీరు ఇంపోర్ట్ చేసుకోండి, ఓకేనా? మీకు ప్రతి ఫైల్ ఇంపోర్ట్ చేసుకొని చాలా నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం కూడా స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మీరైతే ఎడిట్ మోషన్ ఓపెన్ చేసుకుంటే మనకు అది లేఅవుట్ అయితే ఈ విధంగా ఉంటుంది, మనకు ఇంటర్ఫేస్, ఓకేనా? ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, మనకు ఇక్కడ మేరీ క్రిస్మస్ పైస్ అండ్ ఎడిట్స్ అండ్ ఇక్కడ మనకు షేక్ ఎఫెక్ట్స్ ఈ 2 లింక్స్ని నేను ఇంపోర్ట్ చేశాను. ఇక్కడ మనకు ఫస్ట్ మనకు బీట్ మార్క్ ఓపెన్ చేసుకుని మనకు వీడియో డ్యూరేషన్ వచ్చేసి మాత్రం మనకు 29 seconds వరకు ఉంటుంది, ఓకేనా? ఇక్కడ మీరు ఏం చేయాలంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకోండి అండ్ ఇక్కడ మీడియా, ఇక్కడ మీకు మీ దగ్గర మీ ఫోటోస్ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మీరు క్రిస్మస్ దిగిన ఫోటోస్ కానీ ఇక్కడ మీరు ఎవరి ఫోటోస్ పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోస్ తీసుకోండి. నేను ఎగ్జాంపుల్కి ఈ ఫోటోస్ యాడ్ చేశాను. ఈ ఫోటోస్ అనేది మనం తీసుకున్న రెజల్యూషన్కి సెట్ అవ్వాలంటే మనకు పైన 3 dots ఉంటాయి, వాటి మీద క్లిక్ చేసుకోండి, ఓకేనా? క్లిక్ చేసుకుని ఇక్కడ మనకు ఫిల్ కంపల్సరీ ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. మనకి బీట్ మార్క్ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మనం సెకండ్ ఫోటో, ఓకేనా ఫ్రెండ్స్? ఇదే విధంగా మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ పడతాయో అన్ని ఫోటోస్ని సింపుల్గా ఇలా అయితే మీరు ప్రతి ఫోటోని మాత్రం ఫిల్ చేసుకోండి, ఓకేనా? మనకు 29 seconds వరకు ప్రతి ఫోటోని మాత్రం ఇదే విధంగా ఫిల్ చేసుకొని మనం ఫోటోస్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత వీటికి మనం ఒకేసారి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుంటే మనకు సింపుల్గా ఒక 1 minute వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది, ఓకేనా? ఇలా అయితే మీరు ఏం లేదు, ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకుని అండ్ ఇక్కడ మీడియా, ఇక్కడ మీకు ఫోటోస్, ఇక్కడ 3 dots, ఇక్కడ ఫిల్ కంపల్సరీ ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా? అలానే మాత్రం మీరైతే ప్రతి ఫోటోని మాత్రం ఇదే విధంగా యాడ్ చేసుకొని నేను కొన్ని ఫోటోస్ యాడ్ చేసి చూపిస్తాను లాస్ట్ వరకు, ఓకేనా? ఇలా అయితే మీరు చూడండి ఫ్రెండ్స్. మనకు 29 seconds వరకు ఉంది కదా, నేనైతే కొన్ని ఫోటోస్ యాడ్ చేశాను, మధ్యలో కొన్ని ఫోటోస్ వదిలిపెడతాను, ఓకేనా? మీరైతే ఆ ఫోటోస్ని కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే నేను ప్రతి ఫోటోని దాంట్లో పెట్టాలంటే నాకు కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. వీడియో మళ్ళీ డ్యూరేషన్ పెరుగుతుంది, మళ్ళీ మీరు చూడలేరు కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నేను నీట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ కొంచెం ఫాస్ట్గా దీంట్లో పెట్టేసి కొన్ని ఫోటోస్ వదిలిపెడుతున్నాను. దాంట్లోకి వెళ్ళి మీరైతే మిగిలిన ఈ రిమైనింగ్ ఫోటోస్ కూడా యాడ్ చేసుకోండి, ఓకేనా? ఇలా రిమైనింగ్ ఫోటోస్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం ఫోటోస్ని మీరు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఏం లేదు, 1 second బయటికి రండి. ఇక్కడ మనకు షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకోండి, ఓకేనా? ఇక్కడ మనకు ఒకే ఒక సింగిల్ షేక్ ఎఫెక్ట్తో మనం వీడియో మొత్తానికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, ఈ ఫోటో మీద క్లిక్ చేసుకుంటే కింద ఎఫెక్ట్స్ అండ్ ఇక్కడ 3 dots, ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్, ఓకేనా? ఈ ఫోటోకున్న ఎఫెక్ట్స్ మొత్తం మనకి కాపీ అయిపోతుంది, ఓకేనా? మళ్ళీ మీరు బయటికి రండి. బయటకు వచ్చేసి మనకు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం తీసుకున్న ప్రతి ఫోటో ఫస్ట్ నుండి మనకు 29 seconds వరకు మనకు ఎన్ని ఫోటోస్ అయితే మనకు బీట్ మార్క్లో పట్టాయి, ఓకేనా? మీరు ఎన్ని ఫోటోస్ బీట్ మార్క్లో ఫిల్ చేశారో ప్రతి ఫోటోకి మాత్రం ఇదే విధంగా అయితే మీరు సింపుల్గా మీ అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా? ప్రతి ఫోటోకి మాత్రం ఇదే విధంగా యాడ్ చేసుకోండి. చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఏం లేదు, ఓకేనా? ఇక్కడ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఇక్కడ ఎఫెక్ట్స్ అండ్ 3 dots, ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్, ఓకేనా ఫ్రెండ్స్? ఇలానే మీరు ప్రతి ఫోటోకి మాత్రం ఇదే విధంగా అయితే మీరు షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోండి. మీరు లాస్ట్లో మనం 29 seconds వరకు ఈ వీడియో ఎండ్ ఉంది ఫ్రెండ్స్, అక్కడి వరకు, ఓకేనా? అక్కడి వరకు మీరు ఫోటోస్ మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ మనం పెట్టామో ఆ ప్రతి ఫోటోకి మాత్రం ఈ ఒక్క షేక్ ఎఫెక్ట్ మాత్రమే వాడుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా నీట్గా వస్తుంది. మీకు మొత్తం ప్రాపర్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం జస్ట్ ఏం లేదు, మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన రెజల్యూషన్లో వీడియో అయితే ఎక్స్పోర్టింగ్ పెట్టుకోవచ్చు. అది 4K, 2K, QHD, FHD మీ ఇష్టం, ఓకేనా? మీకు నచ్చిన రెజల్యూషన్లో వీడియో అయితే ఎక్స్పోర్టింగ్ పెట్టుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చకపోతే మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఒకవేళ మీకు క్రిస్మస్ బ్యానర్స్ కానీ మీకు న్యూ ఇయర్స్ బ్యానర్స్ కానీ కావాలో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు 100% నేను రిప్లై ఇస్తాను. అలాంటి వీడియో చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా? బై ఫ్రెండ్స్.